వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో మొదటగా ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడతాం. వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడతాం. మూడవది సాక్ష్యం చెప్తాం. సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడికి మహిమ, చెప్పిన వారికి ఆశీర్వాదం, విన్నవారికి దీవెన. ఇక ఏం చేస్తాం? పాటలు పాడతాం. పాటలు పాడినప్పుడు మన పాటలు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకున్నా మట్టి మనుషులైన మనము భూలోకములో పాటలు పాడినప్పుడు పరలోకములో దేవదూతలతో దేవాది దేవుడు సంతోషిస్తాడు. దేవాది దేవుణ్ణి సంతోషింపచేసే ప్రశస్తమైన సమయం. ఎక్కడన్నా మాట్లాడేకి టైం ఉందా? మరి ఎట్లా కదలగలుగుతాం, మాట్లాడగలుగుతాం? వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, పాటలు పాడడం అంటే దేవుణ్ణి సంతోషింపచేయడం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం, మరి సాక్ష్యం చెప్పడం అంటే దేవుడికి మహిమ, చెప్పిన వారికి ఆశీర్వాదం, విన్న వారికి దీవెన. ఇవన్నీ కావాలి అంటే ఏ ప్రార్థనలో ఏ కూడికలో మీరు కదలకూడదు. మనల్ని మనం ఆరాధకులుగా మార్చుకుని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించాలి, ఘనపరచాలి. ఇక మనము వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా అటు ఇటు చూడము, అటు ఇటు మాట్లాడడం ఉంటే అటు ఇటు తిరిగేవారైనా అటు ఇటు కదిలాడే మనస్సైనా అది దైవాత్మకు సంబంధించినది కాదు. యోబు గ్రంథములో అపవాదిని నీవు ఎక్కడి నుండి వచ్చితివి అంటే భూలోకములో నేను అటు ఇటు తిరుగులాడుచు. మనము దైవ సంబంధం. ఈ దినమున ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించబోతున్నాడు. ఎన్నోసార్లు వాక్యాలు విన్నాం, ఎన్నోసార్లు ప్రార్థనకి వెళ్ళాం, ఎన్నో రోజులు జరగని అద్భుతం ఈ రోజే జరుగుతుందా అంటే జరుగుతుంది.
కారణం ఏంటి అంటే ఒక్క నిమిషంలో, ఒక్క రోజులో, ఒక గంటలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నీ మనస్సును దేవుని మీద కేంద్రీకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మీ జీవితము అద్భుతమైన రీతిలో దేవుడు దీవించబోతున్నాడు. దీవెనల వర్షము దేవుడు కురిపించబోతున్నాడు. ఆత్మీయ వరములతో దేవుడు అభిషేకించబోతున్నాడు. ఎందుకో తెలుసా? మన గొప్ప కోసం కాదు, దేవుని మహిమ కొరకు, దేవుని సాక్షి బిడ్డలుగా ఉండుటకు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, మనకు తండ్రి. ప్రపంచానికి యేసుక్రీస్తు దేవుడు. ఆయనను నమ్మి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన మనకు ఎవరైనా తండ్రి, మనం ఆయన బిడ్డలం. ఇది చాలుగా మన జీవితంలో ధైర్యముగా ముందుకు పోవడానికి. ఇది చాలదా? ఈ మాట దత్తపుత్ర ఆత్మ నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. దాస్యపు ఆత్మను దేవుడు ఇవ్వలేదు. దత్తపుత్రాత్మనిచ్చిన ఆ దయగలిగిన దేవుని ప్రియ బిడ్డలుగా ఆయన మాటలు విని ఆ మాటలను అనుసరించి నడుచుకున్నప్పుడు మీ స్థితి మారిపోతుంది. ఇక ముఖ్యమైన విషయం, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన వృత్తిని బట్టి జ్ఞాపకం చేసుకోడు, మీ వృత్తిని బట్టి జ్ఞాపకం చేసుకోడు, మన భక్తిని బట్టి, మీ భక్తిని బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనకున్న స్టేటస్, మనకున్నటువంటి ఉద్యోగము, వృత్తి, ఉద్యోగము, ఆస్తి, తెలివి, వీటిని బట్టి మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు. మహోన్నతుడైన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, సర్వలోకనాథుడు మనలను జ్ఞాపకం చేసుకునేది మన భక్తిని బట్టి. మరి ఈ దినం భయభక్తుల్లో ఉండి దేవుని మీద ఆధారపడే అనుభవములోనికి వచ్చినట్లయితే దేవుని జ్ఞాపకలో మనం ఉంటాం. దేవుడే జ్ఞాపకం చేసుకుంటే మన స్థితి, మీ స్థితి ఎలా ఉంటుంది? ఎవరు జ్ఞాపకం చేసుకోకుండా బాధపడని అవసరం లేదు. ఆ రాజకీయ నాయకులు వస్తారు, పెద్ద మంది వస్తారు, మాకు సహాయం చేస్తారు, మాకు ఆ హెల్ప్ ఇస్తారు, ఈ హెల్ప్ ఇస్తారని ఎదురు చూసిన పరిస్థితులు ఉంటాయి. నువ్వు అనుకున్న వారు రాకపోవచ్చు, నువ్వు ఆశించిన వారు వచ్చినా నీకు సహాయం చేయకపోవచ్చు. ఈ దినమున భూమిని, ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకములో మీరందరూ ఉండాలి అంటే భక్తి కలిగి మనం ఉండాలి. భక్తి కలిగి ఉండడం అంటే ఏంటి? ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అయితే భక్తి అంటే ఏంటి? ఆదివారము, బుధవారమున, శనివారమున, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఇలా రావటమే భక్తి కాదు. భక్తి కలిగిన వారమని ఎవరైనా మనల్ని గూర్చి చెప్పాలి అంటే భక్తి కలిగిన వారు ప్రార్థించకుండా ఉండలేరు. భక్తి కలిగిన వారు దేవుని యొక్క ప్రార్థన కన్నా దేనిని ఎక్కువ చేసుకోరు. భక్తి కలిగిన వారు మొదటి స్థానము దేవునికే ఇస్తారు. దానియేలును సింహపు బోనులో వేసిన ప్రార్థించడము మానలేదు. కారణం భక్తి. వాక్యంలోనికి వెళ్ళక ముందు మన భక్తి ఏమాత్రం ఉంది మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ దినమున అటు ఇటు కాకుండా ఎన్ని రోజులు ఇలా జీవించిన ఆ జీవితం వలన ప్రయోజనము లేదు. స్వయాన సృష్టికర్త అయిన దేవుని పిల్లలం, ఆయన వారసులు, ఆయన వారసులుగా, దేవుని ప్రియ బిడ్డలుగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. మొదటిగా నేను చెప్పాను, నీ చదువు, నీ వృత్తో, నీకున్న స్టేటస్ దేవుడికి అవసరమే లేదు. పై రూపమును మనుషులు చూస్తారు, హృదయాంతరంగము దేవుడు చూస్తారు. హృదయాంతరంగము దేవుడు చూస్తారు. ఈ దినమున మీ హృదయంలో ఏ వేదన ఉన్నా మీ వేదనను దేవుడు దీవెనగా మారుస్తాడు.
అయితే భక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుణ్ణి ప్రార్థించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డంకుల వైపు కాక ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. తీర్మానం చేసుకుందామా? దేవుని కన్నా ఇంకా ఎవరైనా ఎక్కువగా మీ జీవితంలో ఉన్నారా? చాలా మంది చెప్పచ్చు, అమ్మా మేము బాప్తిసం తీసుకున్నాము, మా గృహాలలో విగ్రహాలు లేవు. ఎవరిళ్ళలో విగ్రహాలు లేవు కదా, ఇంట్లో మెటల్ విగ్రహాలు లేకపోవచ్చు. మీ మైండ్లోని మెంటల్ విగ్రహాలు ఎదురైనా తీసేయాలి. ఏంటి ఆ విగ్రహం అనుకుంటున్నారా? ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టే ఒక సమస్యను పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ రాత్రి పగళ్ళు దాని గురించే నీవు చింతిస్తే అదొక విగ్రహం, అదొక మెంటల్ విగ్రహం. లేదా ఒక బిడ్డను, ఒక ఉద్యోగము, ఒక ఆస్తి ఉంటే 24 hours దాన్ని పట్టుకొని సంతోషిస్తూ దాని గురించి నీ ఆలోచనలో నువ్వు నెమరు వేసుకుంటే అదొక విగ్రహం. ఇంట్లో మెంటల్ విగ్రహాలు లేకపోవచ్చు, నీ మైండ్ లో ఉన్న మెంటల్ విగ్రహాలు ఈ దినమున తొలగించవేయాలి. సమస్య అయినా దేవుని ఆరాధించాలి, సంతోషమైన దేవుని ఆరాధించాలి, కష్టమైన దేవుని ప్రార్థించాలి, లాభమైన దేవుని ప్రార్థించాలి. కొంతమంది ప్రభు సన్నిధికి వస్తారు, ఆ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం కావాలని వస్తారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నది పొందకపోతే తిరిగి దేవుడిని విడిచేస్తారు. అలాంటి గుంపు ఒక రకంగా ఉంటారు. ఇంకొక గుంపు ప్రభు సన్నిధికి వస్తారు, అనుకున్నది పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకున్నాక ఇక రారు. మరి అలాంటి వారు నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు కాదు, అవసరతల వైపు చూస్తున్నారు. అవసరతలు తీర్చగలిగిన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుని వైపు చూడాలి. ఒక్క ఆశీర్వాదమే చాలా, ఒక్క దీవెనే చాలా. సర్వకృపానిధి సంపదలగలి సకలము చేయగలిగిన ఆయన వైపు చూడగలగాలి. అలా చూడగలిగినట్లయితే స్థితిని మారుస్తారు. దావీదు గురించి అందరూ వింటానే ఉంటారు, విని ఉంటారు కదా. దేవుని వాక్యంలో ఎంతో మంది దావీదు గురించి వింటానే ఉంటాము. మరి దావీదు చేసే పనేంటి? గొర్రెల కాపరి. బేసిక్ గా తన అన్నలు రాజు దగ్గర అంతఃపురములో ఉద్యోగములో ఉన్నారు. మరి పల్లెలో అయినా ఎక్కడైనా కొంచెం చదువు రానోడో తెలివి తక్కువడో అయితే పశువులు కాసుకోవడానికి పంపిస్తారు. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు దావీదు. గొర్రెలు కాసుకునే దావీదును ఎవరైనా పిలవాలనుకున్నప్పుడు అతని గురించి చెప్పాలంటే గొర్రెల కాపరి అంటారు కదా. దావీదును తన ఊరి ప్రజలందరూ గొర్రెల కాపరిగా చూశారు. దావీదు తల్లిదండ్రులు గొర్రెల కాపరిగా చూశారు. దావీదు ఫ్రెండ్స్ గొర్రెల కాపరిగా చూశాడు. సృష్టికర్త అయిన దేవుడు దావీదును గొర్రెల కాపరిగా చూడలేదు, మహారాజుగా చూశాడు. అది దేవుని మనసు. ఈ దినం నీవు అనుభవించేది నీ జీవితము కాదు, మనుషులు చూస్తున్నారు నిన్ను, అది కాదు నీ జీవితం. దేవుడి ఉద్దేశములో, దేవుని ప్రణాళికలో ఒక అద్భుతమైన ఆశీర్వాదము దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. అది గుర్తించలేక నీవు అనుభవిస్తున్నదే నీ జీవితం అనుకొని, ఇంతే నీ జీవితం అనుకొని జీవిస్తున్నావు. అందు కారణాన్ని బట్టే దేవుడు ఆశించింది, దేవుడు నీకు ఇచ్చింది నీవు పొందుకోలేకున్నావు. మరి దావీదు ఆ స్థితిగా అడవిలో గొర్రెలు కాసుకోవలసిన దావీదు అంతఃపురంలో కూర్చోవడానికి కేవలం కారణం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి రికమెండేషనో కాదు, ఏ ధనమో ఏ బలమో కాదు. గొర్రెలు కాసుకునే దావీదు గొర్రెలు కాసుకుంటూ ఆ అరణ్యంలో వెళుతూ దేవుని స్తుతించాడు. ఈ తక్కువ పని చేస్తున్నా, గొర్రెలు కాస్తున్నా, నా అన్నలు చక్కగున్నారు, నా ఫ్రెండ్స్ మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారు, నా బంధువులు బాగున్నారు, నాకే ఈ పని, నేనే ఇంత తక్కువ పని చేస్తున్నా, అతని కర్మ అతని కష్టం అని అనుకోలేదు. తను చేస్తున్న పనిని తక్కువ అనుకోకుండా తల్లిదండ్రులు తనకు అప్పగించిన పనిని నమ్మకముగా చేస్తూ తనను తాను ఆరాధకుడిగా మార్చుకొని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించాడు.
మీరు చేసే పనుల్లో, మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో మా కష్టం ఇంతే, మా జీవితం ఇంతే అని మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకొనక, ఎందుకు నిరుత్సాహపరచుకోకూడదు అంటే యేసుక్రీస్తును నమ్మిన మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. మన తండ్రి పరమ దయాళుడు, పరమ ప్రభువు, సృష్టికర్త. ఆయన బిడ్డలుగా నిన్ను నీవు తక్కువగా అనుకోక, నీవు చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఆ పని చేసుకుంటూ సంతోషంగా దేవుని స్తుతించగలగాలి. ఆ అనుభవంలోనికి నీవు వచ్చినట్లయితే నీ స్థితి మారిపోతుంది. ఒక గొర్రెల కాపరి దగ్గర ఏముంటుంది? తల మీద ఏముంటుంది? గొర్రెల కాపరి తల మీద తలపాగా కదా, తల మీద తలపాగా, చేతిలో దుడ్డుకర్ర పశువులను అదిలించడానికి, ఇంకొక చేతిలో చద్దన్నం. వేడి వేడి బిర్యానీ పట్టుకెళ్తాడా? ఏముంది? తల మీద తలపాగా, చేతిలో దుడ్డుకర్ర, ఒక చేతిలో చద్దన్నం. ఇవి పట్టుకొని బయలుదేరుతాడు గొర్రెలు కాచుకోవడానికి. ఎక్కడో ఏ గుట్ట కిందనో, ఏ రాయి మీదనో, ఏ చెట్టు కిందనో కూర్చొని భోజనము చేస్తాడు. ఇది దావీదు యొక్క జీవితం. తలపాగతో, దుడ్డుకర్రతో, చద్దన్నముతో ఏ గుట్ట మీదనో, ఏ రాయి మీదనో కూర్చొని భోజనము చేసేవాడు గొర్రెల కాపరిగైన దావీదు. ఆ దావీదు అలా జీవిస్తూ ఉండేవాడు. అయితే తన పని చేసుకుంటూ ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధించేవాడు. తనను తాను ఆరాధకుడిగా మార్చుకొని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు ఎంతటి కార్యమైనా చేయగలడు. మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మన స్థితి మార్చడానికి ఎంతటి కార్యమైనా చేయగలడు. ఎంతటి గొప్ప కార్యమైనా చేయగలడు. రాజాజ్ఞనైనా మార్చగలడు. ఏ శాసనాన్నైనా మార్చగలడు. ఎంతటి గొప్ప కార్యమైనా చేసి స్థితి మార్చగలిగిన దేవుడు. మరి ఆ దావీదు తన అన్నలకి భోజనము తీసుకొని వెళితే అక్కడ గొల్యాతు అనే వ్యక్తి ఒక సవాలు విసురుతున్నాడు. ఆ గొల్యాతును ఎదుర్కొనే శక్తి ఎవ్వరూ లేదని వెనకడుగు వేస్తే, మీరు జీవము కలిగిన దేవుని పిల్లలను, మమ్మలను నీవు తక్కువ చేస్తావా అని రోషము తెచ్చుకొని రాజవ్వాలని దావీదు గొల్యాతుతో తడబడలేదండి. జీవము కలిగిన దేవుని పిల్లలను ఓడించగలిగిన శక్తి నీకు లేదని రోషము తెచ్చుకొని ఒక ఒడిస్స రాయితో ఆ గొల్యాతును హతమార్చాడు. ఒడిస్స రాయి ఒక బలమైన ఆయుధముగా దావీదు చేతిలో నుండి దేవుడు తయారు చేశాడు. ఎంత కార్యం చూడండి! అంత బలము కలిగిన గొల్యాతును హతమార్చడానికి ఒడిస్స రాయి, ఆ గొల్యాతు అంటున్నాడు, రాయి తీసుకున్నావేంటి? నేనేమైనా ఒక్కనా? అవును అని దావీదు ఆ రాయిని ఉపయోగించాడు. అతను చనిపోయాడు. దావీదు రాజయ్యాడు. దావీదు ఎక్కడైనా ఊహించగలిగాడా రాజు కాగలడు అని? ఎక్కడైనా ఆశ ఉండిందా? ఒకవేళ దీవించబడితే ఒక 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఒక 500 గొర్రెలు, 1000 గొర్రెలు తీసుకోవచ్చు. కానీ గొర్రెలు కాసుకునే వ్యక్తి రాజయ్యాడు. కేవలం కారణం దావీదు తనను తాను ఆరాధికుడిగా మార్చుకొని దేవుణ్ణి ఆరాధించాడు. అప్పుడు దావీదు రాజయ్యాక రాజు తల మీద ఏముంటుంది? రాజు తల మీద కిరీటం, చేతిలో రాజదండం, కూర్చోడానికి సింహాసనం. అన్ని మారిపోలేదా? తినడానికి రాజభోజనం, తలపాగ స్థానంలో కిరీటము, దుడ్డుకర్ర చేతిలో రాజదండము, ఏ రాయో గుట్ట మీద కూర్చునే అతను సింహాసనం మీద కూర్చొని ప్రజలను పరిపాలించే చక్కటి మహారాజుగా చేసింది దావీదు యొక్క ఆరాధన. ఈ దినమున నీ ఆరాధన ఎలాగుంది?
మరి పాస్టర్స్ మరి ఎవరైనా వచ్చి రండి రండి ప్రార్థన కంటే వచ్చి పాడండి పాడండి పాట అంటే పాడి, వినండి వినండి అంటే వాక్యం విని, చేయండి చేయండి అంటే ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుందా? మేము వచ్చి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దేవునిలో బలపరిస్తే, మీరు దీవించబడితే మీకు వచ్చిన ఆశీర్వాదంలో మాకు భాగం ఇమ్మంటామా? కేవలము దేవుని ప్రేమ, కేవలము దేవుని ప్రేమ. దేవుని ప్రియ బిడ్డలుగా మీరు అనుకునేది కాదు మీ జీవితం. ఈ దినములో ఒక అద్భుతమైన మార్పు మీ జీవితాలలో తీసుకురావాలని దేవుని మిమ్మల్ని తక్కువ అనుకున్న వారి మధ్య మీరు గొప్ప స్థాయిలో దేవునికి మహిమకరముగా ఉండాలన్నది దేవుని ఆశ. అందుకే ఈ ఆరాధనకు, ఈ ఉపవాస ప్రార్థనకు దేవుడు మిమ్మల్ని నడిపించారు. ప్రార్థన చేసుకున్న ప్రభా, మీ ఉద్దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు నడిపించండి అయ్యా. మీరు చదువు లేదని మీరు ఆలోచించద్దు, ఉద్యోగం లేదని ఆలోచించద్దు, అవి లేవు ఇవి లేదని ఆలోచించద్దు, మనుషులు గుర్తించలేదని ఆలోచించద్దు. మనుషులు గుర్తించకపోయినా మహోన్నతుడు మనల్ని గుర్తించాడు, మన కొరకు ప్రాణము పెట్టాడు. నీవు నా సొత్తు అన్నాడు, మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన ప్రజగా చేసుకున్నాడు. ఆయన మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దామా? నా స్థితి మార్చాలనే దేవుడు ఈ దిన మన ప్రభు సన్నిధికి నడిపించాలని నీవు తీర్మానం చేసుకోగలుగుతావా? కళ్ళు మూసుకొని